కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం వీఐపీలతో తిరుమల కొండ ప్రస్తుతం కిటకిటలాడుతోంది. టోకెన్ భక్తులకు సర్వదర్శనాన్ని అనుమతించింది. భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. అన్నవరం ఆలయం విషయానికి వద్ద ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఇక్కడ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర సీఎం షిండే, కర్ణాటక గవర్నర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఇలా వైకుంఠాన్ని తలపిస్తోంది. రోజుకు 80,000 మందికి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. దర్శనం టోకెన్ ఉన్న వారినే క్యూలలోకి అనుమతిస్తున్నారు. సిఫార్సు లేఖలు, ప్రివిలేజ్ దర్శనాలు ఏమీ లేవు. అన్ని ఆర్జిత సేవలు రద్దు. 10 టన్నుల ఫల పుష్పాలతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని అలంకరించారు. అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారికి వైకుంఠ ఏకాదశి కైంకర్యాలు పూర్తి చేసి 1:45 నిమిషాల నుంచి వీఐపీలను దర్శనానికి అనుమతించారు. ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనాలు మొదలయ్యాయి. వైకుంఠ ఏకాదశితో తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తున్నారు వీఐపీలు. భద్రాద్రి రామాలయంలో ముక్కోటి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సీతారామచంద్ర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్న రాములోరి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. వైకుంఠ ఏకాదశి అధ్యయనం సందర్భంగా ఆలయ పూజారులు మొత్తం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. గోదావరిలో హంస వాహనంపై స్వామి అమ్మవార్లు విహరించారు. ఇక అన్నవరం ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగువచ్చి దర్శనం కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు. మరికొద్ది సేపట్లో ఉత్తర ద్వార దర్శనం గుండా భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి స్వామివారి దర్శనం జరిగింది? మేము భద్రాచలం అండి. జై శ్రీరామ్. దర్శనం చాలా బాగా జరిగింది. ఉత్తర ద్వార దర్శనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కానీ అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది మాకు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే సెక్టర్లలో ఏర్పాట్లన్నీ పోలీస్ వాళ్ళు అందరూ చాలా బాగా చేశారండి ఏర్పాట్లు. ఇది మనం భద్రాచలంలో చూడవచ్చు. రామాలయంలో ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భక్తులు రద్దీ విపరీతంగా నెలకొంది. ఇటు వీవీఐపీ కానీ వీఐపీ సెక్టర్ మనం ఉన్నటువంటి ఇటు పక్కన ఉన్నటువంటి మిథిలా స్టేడియంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి కాసేపట్లో ఉత్తర ద్వార దర్శనం కూడా భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ భద్రాద్రి రామాలయం వద్ద కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ. ఇది